కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు నమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కార్లో పట్టలే. ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది. వేరుశెనగ రైతులు వేరుశెనగ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 4 లక్షల ఎకరాలు వేస్తుంది. ఈసారి అది కొంత తగ్గింది. తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో 8,000 పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా 2,000, 3,000, 4,000 రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు తోసేస్తున్నారు రైతులకి. సిగ్గు అనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగన్నా? కనీస మద్దతు ధర కంటే సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా? ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? మరి దేనికి ఉంటుంది? పత్తి ధర రాకపోతే 5,000, 6,000కే అమ్ముకుండ్రి. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తం 90% పత్తి అయిపోయినాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు తెరిస్తారు. ఆఖరిలో అన్ని ఓట్లకి అని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా 5% కూడా బోనస్ ఇవ్వాలి, మీరు 5% కూడా బోనస్ ఇవ్వాలి. ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండిన పంట అమ్మితేనంటే ధర రాక, కనీస మద్దతు ధర రాక నిస్పృహకు నిరాశకు గురై పాపం బలవన్మరణాలు చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఎవరు దానికి పాల్పడవద్దు. ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం యొక్క పట్టని ధోరణి ఒకవైపు ఉంటే, ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము అధ్యయనం చేసి చెప్తాం. మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలో చెప్తాం. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది, రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం. అక్కడ ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం, ఓదార్చినాం. మాకున్నంతలో పార్టీ పరంగా ఏదో ఉడతా సాయంగా కొద్దిపాటు చేసినాం. ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు, అక్కడ ఓదార్పు ముఖ్యం. ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి. దుఃఖ పరిస్థితులలో, బాధ పరిస్థితులలో, కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది. ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు, ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు. 30 సార్లు ఢిల్లీకి, 6-7 సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారికి పోనికే టైం ఉంటుంది. మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాల పర్యటన చేయడానికి టైం ఉంటుంది. కానీ బలవన్మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు. ఇది ఇంకా రైతుల్లో నిరాశ నిస్పృహను పెంచుతుంది. అరే మమ్మల్ని ఆదుకునేటోడు లేడా, మా గురించి పట్టించుకునేటోడు లేడా, ఏంది మా బతుకు? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తేమి, సేద్యాలు మర్చిపోయిన వాళ్ళు, సేద్యాలు వదిలిపెట్టిన వాళ్ళు, భూములను వదిలిపెట్టి వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి సేద్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేయదలుచుకున్నది? మేము ధైర్యం చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమైందండి. అన్నం పెట్టేటువంటి రైతు ఆపదలో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పోయి పరామర్శిస్తాం, ధైర్యం చెప్తాం, ధైర్యంగా ఉండండి చెప్తామని మేము పర్యటన చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పేందండి? నాకు అర్థం కాదు. మేము ఈరోజు ఈ సమయానికి మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి మేము వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడలో ఉండాలి. మా షెడ్యూల్ ఇవ్వాలి, మా కమిటీది. మేము అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా పోతలేం, అచ్చం రైతు గుర్తులతో పోతున్నాం, రైతులుగా పోతున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలని. మేము పోయిన కాడ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా కలిసిరు మాకు గ్రామాలల్లో. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అనుకోలేదు సార్ మా సర్కారు ఇట్లా చేస్తుందని, మాకే సిగ్గు అవుతుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము పోయిన కాడ సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు సంగెం మండలం, వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ, బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవన్మరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం, మా పర్యటన ఖరారు చేసుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు.
పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్ జనరల్ ఎలక్షన్